దీని ఎంకం రావట్లేదు. బలం రావట్లేదు. చూసారు కదా వచ్చింది. సరే, ఇలా పసుపు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. ఇక్కడ బయట మార్కెట్లో అడిగితే ఎవరైనా ఇస్తారు, లేదంటే మనం ఒకేసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ సూపర్గా ఉంటుంది ఇది. సరే, దీని ప్రయోజనాలన్నీ చెప్పేస్తాను చూడండి. పసుపు, అల్లం ఈ రెండు అండి ఈ చలికాలంలో చేసే మేలు అంతా ఇంత కాదండి. ఎంత అంటే మనకున్న ఆల్మోస్ట్ ఆల్ అన్ని దరిద్రాలు అండి. చలికాలం ఒక్కొక్కటి చెప్పేస్తున్నాను అంటే నేను తీసుకుంటున్నవే, మీకు నేను ఫాలో అవుతున్నవే చెప్పాను కదా. ఇది రా పసుపు అండి. రా పసుపు ఎక్కువ తీసుకోకూడదు, ముందే చెప్తున్నా. జస్ట్ అంత అల్లం జ్యూస్గా తీసుకుంటారా, మంచి టీ పెట్టుకుంటారా, వేడి నీళ్ళల్లో మరిగించి అందులో కాస్త నిమ్మరసం నొరుతుందా, కాస్త తేనె వేసుకుంటే, కాస్త మిరియాల పొడి వేసుకుంటే అద్భుతాలు చేసేస్తుందండి. ఏం లేదు, రోజుకి 2 షాట్స్ వేయండి, ఇంతవి చాలండి, ఎక్కువ అక్కర్లేదు. తిన్నది వంట పట్టట్లేదు, తిన్నది అరగట్లేదు అంటాను చూడండి, కంప్లీట్గా అరిగిపోతుంది. ఒకటి మెటబాలిజం పడిపోయింది అంటాను చూడండి, మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుందండి. బూస్టర్ ఇది మెటబాలిజానికి. ఇది భారతీయ ప్రాచీన ఆయుర్వేదం చెప్పిందే. ఈ పసుపులో కర్కుమిన్ అని ఉంటుందండి, ఒక ఏజెంట్. అల్లంలో అల్లం ఇప్పుడు లేదు కానీ బజార్లో దొరుకుద్ది. జింజిరాల్ అని ఉంటుందండి. ఈ రెండు మిక్స్ అయ్యి చేసే అద్భుతాలు 1-2 కాదు. ఈ చలికాలం వచ్చింది కదండి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆ వాపు ఈ వాపు ఉంటాయి చూడండి, వాటన్నిటికీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యంగా బాడీలో ఇన్ఫ్లమేషన్ అండి, మనకు తెలియకుండానే వాపు అంటే లోపల అవయవాలు వాచిపోయి ఉంటే శరీరం అలా ఉంటుంది, దుబ్బులాగా ఉంటారు చూడండి, అది అన్నట్టు. ఆ వాపును కూడా ఇది తీసేస్తుందండి పూర్తిగా. రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయో తెలుసా, బీపీ షుగర్లు కంట్రోల్లో ఉంచడమేలా కాదు, గుండె జబ్బులను కూడా తగ్గించే లక్షణం దీనికి ఉంటుంది అని చెప్తుందండి. ఇక అల్లం చేసే మేలు, మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి, పొట్టని చక్కగా ఉంచుతుందండి. ఇక వాంతులు, వికారాలు వగైరా చాలా ఉంటాయి కొంతమందికి, ఇది కొన్ని సీజన్లో. ఈ చలికాలం ఇంకా ఎక్కువ ఉంటాయండి. బాడీలో సకల దరిద్రాలు వస్తూ ఉంటాయి కదండి బయట నుంచి, వైరస్, బ్యాక్టీరియా, వీటన్నిటికీ ఏంటంటే మంచి ఇమ్యూనిటీ పవర్ కావాలి కదండి. ఇది పెంచుద్దండి. యాంటాక్సిడెంట్లు ఉంటాయండి, మామూలు యాంటాక్సిడెంట్లు కాదు ఇందులో ఉండేది. మరి యాంటాక్సిడెంట్స్ చేసే మేలు మీకు తెలుసు. ఇక ఓవరాల్గా మనకి ఇమ్యూనిటీ పడిపోయింది, చీటికి మాటికి జలుబు, జగ్గు, జ్వరాలు వచ్చేస్తున్నాయి కదా ఇది. సో ఇంక ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఒక షార్ట్గా తీసుకోండి, 2 మిక్స్ చేయండి, నలక కొట్టేసి, చితక్ కొట్టేసి, కాస్త వామ్ వాటర్ వేసేసి, ఇందాక చెప్పాను కదా, అలా తీసేసుకోండి. ముందైతే టెస్ట్ చేసుకోండి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వద్దు. ఏది లేదనుకునే వాళ్ళు 2 పూట్ల కూడా 2 షార్ట్స్. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే నేను ఫాలో అవుతున్నవి కూడా మీకు చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.